రైట్ అండి. సో రామచంద్రారెడ్డి గారు కోవిడ్-19 టైంలో మనం చూసాము కొంత మెడికల్ మాఫియా, కొన్ని వందల వేల కోట్ల మాఫియా జరిగింది. సో ఇప్పుడు మనం ఆదిలోనే వాటిని అరికడితే కనుక మన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అది గాడిలో ఉంటుంది, లేదంటే గాడి తప్పుతుంది అని కేంద్ర పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. అంటే ముఖ్యంగా కోవిడ్-19 ఫస్ట్ టైం వచ్చినప్పుడు 19లో అప్పుడు అవేర్నెస్ లేకపోవడం, కొంత మనుషులు కూడా ఎక్కువగా భయపడడం వల్ల ఎక్కువ డెత్స్ సంభవించినాయి. ఈ వైరస్లు ఇద్దరు డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం పెద్ద భయపడాల్సింది ఏం లేదు. ఈ వైరస్ కంటే కూడా భయం వల్ల చనిపోవడము, ఆ రోజు అవేర్నెస్ లేకపోవడము, దానివల్ల ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చి 5 years అయిపోయింది ఆల్రెడీ. దానితో ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది. లాస్ట్ రాంగ్ ఏమైపోతుంటే ఏదైనా కూడా క్రమేణా బలహీన పడుతుంది. మన తుఫాన్ లాగానే తుఫాన్ వచ్చిన రోజు ఉన్న తీవ్రత 4-5 days తర్వాత ఉండదు. అట్లనే ఈ ఏదైతే ఉందో మనిషికి ఇమ్యూనిటీ లెవెల్ పెరిగిపోయి మనకు ఆటోమేటిక్గా బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ వలన రెసిస్టెన్స్ కూడా మనకు వచ్చేస్తుంది. దానివల్ల మనం ఆ వైరస్ని ఈజీగా ఎదుర్కోగలం. మెడికల్ మాఫియా అంటే ఎక్కడైనా ప్రపంచంలో ఒక తిరునాళ్ళ జరుగుతుంటుంది, మనకు ఫంక్షన్ దేవాలయం దగ్గర తిరునాళ్ళ జరుగుతుంటుంది. అక్కడ జోబులు కొట్టే వాళ్ళు ఉంటారు, అక్కడ ఈ వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. మనిషి జీవితంలో ఒక భాగం. మనం పంటలు వేసినప్పుడు కలుపు మొక్కలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ప్రతి చోట ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొంత మాఫియా ఉంటుంది. మెడికల్లో చేసినటువంటి సైంటిస్టుల యొక్క కృషి ఉంది, కంపెనీ చాలా కష్టపడే కొన్ని చోట్లనే తక్కువ మాఫియా ఉంటుంది. కానీ ప్రతిదాన్ని మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రధానమంత్రి గారు, హెల్త్ సెక్రటరీ గారు, హెల్త్ మినిస్టర్ గారు జేపీ నడ్డా గారు అందరూ కూడా అన్ని రాష్ట్రాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కోవిడ్ అనేది సింగపూర్ లాంటి కొన్ని కంట్రీస్లో కొద్దిగా తీవ్రంగా ఉంది, దాన్ని జాగ్రత్త తీసుకొని అన్ని రాష్ట్రాల గైడ్లైన్స్ ఫాలో అవ్వడము. గతంలో మనం ఏదైతే 2009లో ఇచ్చినటువంటి కోవిడ్ గైడ్లైన్స్ అందరినీ ఫాలో కాండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఎక్కువ సమూహాలు లేకపోవడము, ఈ హ్యాండ్ వాష్ చేసుకోవడం అని చెప్పేసి చెప్తున్నారు. అవి ఎక్కడైనా మనం జనరల్గా పాటిస్తే, నాకు జలుబు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను 2-3 సార్లు తుమ్మితే ఆ వైరస్లు మీ మీద తుంపర్ల వలన మీకు వచ్చే అవకాశం ఉంది. మనకు జనరల్గా ఈ వైరస్లన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి వైరస్ లక్షణము. ప్రభుత్వాలు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. మనకు లాస్ట్ టైం కూడా కోవిడ్లో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో డెత్ రేట్ కూడా చాలా తక్కువ. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ కానీ, మనం ఒకవైపు నాణ్యానికి 2 వైపులో ఉంటుంది. కోవిడ్ మాఫియా ఉండొచ్చు, సేమ్ టైం డెడికేషన్ చేసినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి, సైంటిస్టులు ఉన్నారు, ఆ రోజు పోలీసు వాళ్ళు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ కావచ్చు కష్టపడి చాలా వరకు డెత్స్ చేసినారు. మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్ సైంటిస్ట్ డిపార్ట్మెంట్, మన ICMR కావచ్చు, IICT కావచ్చు, అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో కష్టపడి పనిచేసాయి. వ్యాక్సిన్లు కూడా ప్రపంచానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్లు కూడా భారతదేశం నుంచి, మన హైదరాబాద్ నుంచి, ముంబై నుంచే కోవాక్సిన్, కోవిషీల్డ్ అన్ని కూడా తయారైనాయి. ఒకరిద్దరికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినంత మాత్రాన వ్యాక్సిన్ వల్లనే అది బ్లడ్ క్లాట్ అయిపోయి ఇప్పుడు ఎక్కువగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు హార్ట్ అటాక్స్ అనేవి వాటితో చనిపోతూ ఉన్నారు. సో వీటన్నిటికీ మేజర్గా కారణం ఏంటి అని అంటే వ్యాక్సిన్ అని చెప్తూ ఉన్నారు. వ్యాక్సిన్ ఒకటని చెప్పలేము. ఒక మనిషికి 3-4 రకాలైనటువంటి జబ్బులు కానీ, కొంతమందికి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. షుగరు, బీపీ కానీ, ఏదైనా లివర్ సమస్యలు కానీ, వాళ్ళకి ఏదైనా హార్ట్ డిసీజెస్ కానీ ఉన్న వాళ్ళకు ఇది కొంత ఇబ్బంది కలిగించుండొచ్చు. కానీ వ్యాక్సిన్లన్నీ కూడా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా డెవలప్ అయ్యాం. వరల్డ్ వైడ్కి కూడా సైన్స్ అనేది ప్రతి మానవుడికి అందుబాటులోకి వచ్చింది. మనకు మొబైల్ ఎలాగైతే ప్రతి వాళ్ళ చేతిలో ఉందో, ఈరోజు హెల్త్ కండిషన్ సంబంధించినటువంటి కానీ గైడ్లైన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ అందరికి కూడా అందుబాటులోకి వచ్చింది. వైద్య రంగం చాలా డెవలప్ అయింది. ముఖ్యంగా భారతదేశం ప్రపంచానికే అన్ని మందులు తయారు చేసి పంపిస్తున్నామంటే అది మాఫియాని కాదు, దాంట్లో చాలా వరకు వాస్తవం ఉంది. 90% 1 or 2 కేసులు జరుగుతుంటాయి, ప్రతి సందర్భంలో జరుగుతుంటాయి. ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా మన ఇండియా యొక్క హెల్త్ కానీ హాస్పిటల్స్ కానీ కోవిడ్కి భయపడాల్సిన అవసరమే లేదు. కోవిడ్ చనిపోయేంత జబ్బు కాదు, ఇది చిన్నపాటి వైరస్సే. కాకపోతే లాంగ్ డిసీజెస్, కొద్ది పెద్దవాళ్ళు 70 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ షుగరు, బీపీ, వాళ్ళు ఏ చిన్నది వచ్చినా తట్టుకోలేరు. అందుకు చిన్న పిల్లలు, ముఖ్యంగా బిలో 10 years వాళ్ళు, అబోవ్ 70 years వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కోసం కూడా భారతదేశంలో ఇన్ కేస్ కేసులు పెరిగినా కూడా మన దగ్గర అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అసలు డెత్ రేట్ అనేది ఈసారి ఉండదు. గవర్నమెంట్ కూడా చాలా సిస్టమేటిక్ వేలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, ఏముంది. సింపుల్గా జ్వరం అయితే మనకు ఎలాగైతే వస్తుందో
అలాగే 2 రోజులు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు COVID-19 టైంలో ఈ కరోనా ఎఫెక్ట్ అయింది అని తెలుసుకోవడానికి కొన్ని ల్యాబ్ టెస్ట్లు చేశారు. సో వాటిలో కూడా చాలా పెద్ద మాఫియా నడిచింది. అంటే ఫేక్ రిపోర్ట్స్ రావడము, తర్వాత ఫేక్ టెస్ట్ కిట్ టెస్ట్లు అవి ఇవ్వడము అలాంటివి చూసాం మనం. సో ఈసారి అలాంటివి జరగకుండా, అంటే అసలు మనకు కోవిడ్ వచ్చిందని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఆ టెస్టులు చేయించుకోవాల్సిందేనా? లేదు, ఇప్పుడు అంత అవసరం లేదు. 2019 సిచ్యువేషన్ ఈ రోజుతో పోల్చుకోకూడదు. ఆ రోజు కోవిడ్ అనేది ఒక పెద్ద మహమ్మారి లాగా మనకు తెలియకుండా మనం అలర్ట్ అయ్యే లోపలనే మన దేశానికి ఎక్కువ టూరిస్టుల వలన వాటి వలన ఇట్లా సంక్రమించింది. మన అప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్ తీసుకుంది. కానీ ఆ రోజు ఏంటంటే మనకు అవేర్నెస్ తక్కువగా ఉంది. ఆ రోజు ఈ వైరస్ గురించి కొంత స్టడీ చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి మనకు టైం పట్టింది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అంతా స్టడీ చేసి పెట్టింది. మన ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, మన హెల్త్ డిపార్ట్మెంటు ఏ రకమైన కోవిడ్ వచ్చినా, ఏ వైరస్ ఉన్నా, ఈ రోజు ఉన్నటువంటి ఇదే కాకుండా ఒమిక్రాన్ కాకుండా ఇంకే వచ్చినా కూడా వాటిన్నిటి మీద మనం దానికి రెడీగా ఉన్నాం. ఈసారి మెడికల్ ఆ రోజు తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన టెస్ట్లో తొందరపడ్డము, భయంతో ఎక్కువ. ఆ రోజు జరిగిందంతా 2019-20లో జరిగింది ఏంటంటే కేవలం భయం. జలుబు దగ్గు, ఇప్పుడు జలుబు దగ్గు కామన్గా ఉంటాయి మనకు ప్రతి మనిషికి సంవత్సరంలో ఖచ్చితంగా. సీజన్ మారేటప్పుడు జియోగ్రఫికల్ కండిషన్స్ ప్రకారంగా ప్లస్ మన అట్మాస్ఫియర్లో టెంపరేచర్ చేంజ్ అవుతుంటుంది. ఆ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు జలుబు, జ్వరం, ఎండాకాలం పోయి వర్షాకాలం పడ్డప్పుడు ఆ తొలకరి వర్షాలు పడే ముందుగా సీజనల్ వ్యాధులు వస్తాయి. అట్నే చలికాలం స్టార్ట్ అయ్యే ముందు కూడా కొందరికి కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ అలాంటివి వస్తుంటాయి. ఈ చిన్నటి ఆ రోజు ఏంటంటే ఈ కోవిడ్ అనేది కొత్తగా వచ్చిన జబ్బు కాబట్టి అవేర్నెస్ లేదు కాబట్టి టెస్టులు చేయడం వల్ల కొంత భయం సంభవించింది. కొంతమంది మీరు అన్నట్టుగా మెడికల్ మాఫియా ఉండొచ్చు, అన్ని మాఫియాలు ఉంటాయి. ఈ యొక్క మెడికల్కే కాదు, ప్రపంచంలో ప్రతిదానికి మాఫియా ఉంటుంది. వాళ్ళు నాణ్యానికి 2 వైపులా ఒకరు పాజిటివ్ చేస్తుంటే ఇంకో నెగిటివ్ చేస్తుంటారు. మనం భారతదేశం ప్రపంచం అంతా బాగుండాలని మనం పోరాటం చేస్తున్నాం. పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదులను ప్రోత్సహించాలని వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తుంటారు. ప్రపంచంలో ప్రతిదీ పాజిటివ్, నెగిటివ్ 2 ఉంటాయి. భారతదేశం అన్ని రకాలుగా డెవలప్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు మనం చాలా అద్భుతమైన ప్రగతి సాధించాము. ఈ డిసీజెస్ కాదు, ఇప్పుడు క్యాన్సర్ లాంటి పెద్ద మహమ్మారులు కూడా మన దగ్గర అన్ని మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చి క్యాన్సర్ పేషెంట్లు కూడా 10 to 20 years లైఫ్ ఇంక్రీజ్ చేసే విధంగా మన మెడికల్ ఫీల్డ్ డెవలప్ అయిందంటే కోవిడ్ అనేది, కరోనా అనేది చాలా చిన్న నథింగ్. కాకపోతే కొద్దిపాటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.